మహబూబ్నగర్ జిల్లా 17 మండలాలకు సంబంధించి ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర గారికి, మరి ముఖ్య అతిథులు దేశాయి ప్రకాష్ రెడ్డి గారికి, మరియు డాక్టర్ జగన్ గారికి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వందే మాతరం ఫౌండేషన్, మరి నారాయణ గౌడ్ పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గారికి, వి కురుమూర్తి గారు జిహెచ్ఎంఏ గద్వాల జోనల్ సెక్రటరీ గారికి సహృదయతకు వందనం. సన్మాన గ్రహీతలు రమణయ్య గారికి, అన్నపూర్ణ గార్డెన్ అధినేత వారికి, అదేవిధంగా జముల సతీష్ రెడ్డి గారు వ్యాపారవేత్త జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారికి, మరియు దుర్గారెడ్డి గారు, మరి ఈ ఫౌండేషన్కు సహకరించి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, మరి ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన విద్యార్థులు, మరి యొక్క ప్రతి మండలం ఎవరెవరైతే విద్యార్థులను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిన ఉపాధ్యాయ బృందానికి, మిగతా ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజనులు, అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా లబ్ధి ఏంటంటే, ఒక్కరిని ఇక్కడ సన్మానించడం జరిగితే ఒక్కొక్కరికి 100 మంది స్ఫూర్తి తీసుకొని నేను చదువుకోవాలి అనే ఒక ప్రేరణ కలుగుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. ఇది చైర్మన్ గారు రవీంద్ర సార్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వారు చేసే కార్యక్రమాలకు ఎంత గొప్ప కార్యక్రమాలనే అంటే, నాకు ఒక సందర్భంలో ఒక పని మీద కలిసి ఆయన చేసిన కార్యక్రమాలు, వారు చేసిన ఈ ఉద్యమం మామూలు ఉద్యమం కాదనిపించింది. నాకు చాలా ఆనందం అనిపించింది. నా మనసుకు నా యొక్క అభిప్రాయానికి కూడా అవి చాలా ఆకర్షితున్నాయి, చాలా దగ్గర సంబంధం అనిపించింది. కాబట్టి వారి అడుగుజాడల్లో నడిచి నేను ఈ కార్యక్రమానికి ప్రతి ప్రోగ్రాంకు నా వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహకరించిన రవీందర్ రెడ్డి గారికి, మరి వారి బృందానికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అనగానే ఒక చిన్న చూపు ఉండేది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రాం ఇస్తే దాన్ని నేర్చుకొని మాత్రమే ఒక టైం ఎక్కువ కేటాయించి దాని మీద వాళ్ళని ట్రైన్ చేసి ఏదనుకుంటే దానికి తీర్చిదిద్దబడుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు అన్ని రంగాల్లో రాణించడానికి వాళ్ళకి సామాజిక స్పృహ ఉంటుంది. మిగతా వాళ్ళ బతుకు తెరుకు సంబంధించిన తల్లిదండ్రుల యొక్క పడ్డ కష్టాలను కూడా గమనిస్తారు. వాళ్ళు అన్ని రంగాల్లో నిష్ఠాతులు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందనలు. మున్ముందు కూడా ఈ కార్యక్రమాలను రవీంద్ర సార్ ఏ ప్రోగ్రాం తీసుకొని వారు నిర్ణయించినా నా వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సదా నేను సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ యొక్క అభిప్రాయం, రవీంద్ర సార్ యొక్క అభిప్రాయాన్ని కూడా గవర్నమెంట్ వారు కూడా వారి ఆశయాలను నెరవేర్చడానికి ఏదైతే సెమీ రెసిడెన్షియల్ అని అన్నారో ఆ వంతుగా వారు ఆలోచించడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఈ రేపు భవిష్యత్తులో ఇలా ఉండేటివి ఇంకా చాలా అద్భుతంగా రాణించగలుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు నేను ఎప్పుడు చేదోడు వాడుగా ఉంటాను. ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. Subscribe to our channel, click the bell icon and